సార్ మీరు నవంబర్ 19, 25వ తేదీలో వైజాగ్లో అందుబాటులో ఉంటున్నారని విన్నాం సార్. అవును. సో మీ దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది సమస్యలతో ఇంతకుముందు ప్రీవియస్గా చాలామంది న్యూమరాలజిస్ట్ని, ఆస్ట్రాలజిస్ట్ని, మంచి మంచి సిద్ధాంతులని, పండితులని, వాళ్ళని వీళ్ళని కలిసాము. వాళ్ళు ఈ స్టోన్స్ చెప్పారు, ఇది చేశారు, అది చెప్పారు. వాళ్ళ వల్ల కానీ మీ దగ్గరకు వస్తే సాల్వ్ చేస్తారా? రైట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మన టాలెంట్, మనం ఇచ్చే కరెక్షన్ ఏంటి, నేను ఇచ్చేది ఎలా ఉంటుంది. ఎస్ సార్. నేను ఎన్ని చెప్పినా నమ్మలేని పక్షంలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి. కొంతమందికైనా ఇప్పుడు మీరు ఎలా నమ్మాలంటే పబ్లిసిటీ ఇస్తే దాని ప్రకారం ముందుకు వెళ్ళడం కాదు. ఓకే. మౌత్ పబ్లిసిటీ కావాలి మనకి. ఓకే. ఈరోజు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఆఫీస్లో ఒక అతను మీ దగ్గర కరెక్షన్కి వచ్చారండి, ఎస్ సార్, కరెక్షన్ చేసుకొని బాగుంది అని చెప్పాడు, అందుకే నాకు అతను అడ్వైజ్ చేశారు అని నా దగ్గరకు వస్తున్నారు. ఎస్ సార్. ఈరోజు నేను పబ్లిసిటీ మీద ఖర్చు పెట్టేది ఏం లేదండి, అవసరం లేదు. పబ్లిసిటీ అనేది అవసరం, ఆల్రెడీ నాకు మౌత్ పబ్లిసిటీ కూడా ఉంది. ఓకే. ఎవరైనా కూడా నాకు ఎప్పుడు నేను జాతకం చూడడంలో గెలిచాను అని నేను అనుకున్నది ఎప్పుడంటే మౌత్ పబ్లిసిటీలో ఒక 100 మంది వచ్చారనుకో, 100 మందిలో 80-90% నేను వేరే వాళ్ళ రెఫరెన్స్తో వచ్చానని అంటారు చూసారా. ఓకే. అప్పుడు అర్థమైపోయింది. అంటే నాకు ఈ టీవీ ఛానల్స్ కానీ, పబ్లిసిటీ కానీ, సోషల్ మీడియా కానీ ఇది ఏది లేకున్నా కూడా ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉన్నారు. కొన్ని 20 సంవత్సరాల నుండి మనకు రెగ్యులర్గా మన దగ్గరికి వచ్చేవాళ్ళు అవుతారు. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుడతారు, ఆ పిల్లల పేర్లు నేనే పెట్టాలి మళ్ళీ. ఎస్. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లలు పెరుగుతారు, పెరుగుతారు, చదువుకొని ఉంటారు, వాళ్ళకి ఉద్యోగం రావాలంటే మళ్ళీ నా దగ్గర రావాల్సిందే. దాని ప్రకారం నేను కరెక్షన్ ఇవ్వాల్సిందే. ఓకే. సో నేను ఏంటంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందజేస్తానండి. కాబట్టి మీరు ఎవరైనా వైజాగ్ వాస్తవ్యులు అయితే నేను నవంబర్ 19, 20వ తారీఖున నేను వైజాగ్లో అందుబాటులో ఉంటాను. ఎవరైనా రావాల్సి మీ జాతకాన్ని చూపెట్టుకోవాలని అనుకున్నప్పుడు రండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్నీ నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తాను. వీలైతే రండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే తప్పకుండా 100% నేను ఇస్తాను.